హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. మామిడల్లం వచ్చే సీజన్ కదా, ఇది పండు మిర్చి మామిడల్లం పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం మనం. మామిడల్లము అరకిలో తీసుకున్నాను. దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చెక్కు తీసుకొని పెట్టుకున్నాను. ఇంతలోకి చింతపండు కూడా 100 గ్రాములంత తీసుకొని దాన్ని చక్కగా ఉడికించి పెట్టుకున్నాను. పచ్చిది అయితే పాడైపోయే అవకాశం ఉంటుంది కదా. ఈ మామిడల్లాన్ని ఇంతలోకి ఆరబెట్టి చెక్కు తీసాను కదా, దాన్ని సన్నగా ముక్కలుగా తరుక్కొని ఆ మామిడల్లం ముక్కలన్నీ కూడా తడి లేకుండా చూసుకోవాలి, కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బూర్ల ముక్కలు తీసుకొని దాంట్లో నూనె వేసుకొని తగినంత ఈ మామిడల్లం ముక్కలన్నీ పచ్చిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు 7-8 నిమిషాల వరకు వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేయించాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. కొంచెం చిరుచేదుగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఊరుతున్న కొద్దీ రుచి చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాన్ని మనం చక్కగా వేయించుకొని పెట్టుకొని ఇంతలోకే పోపుకి తయారు చేసుకోవాలి. 4 చెంచాల దాకా నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసి మంచిగా వేగనిచ్చి మాడకుండా చిన్నగా మంట పెట్టుకొని వేయించుకొని దాంట్లో ఇంగువ కూడా వేసుకొని చక్కగా అది వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంతలోకి వేయించినటువంటి చింతపండు గుజ్జు, తర్వాత మామిడల్లం ముక్కలు ఇవి చల్లారుతాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కచ్చాపచ్చా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత దాంట్లో ఈ చింతపండు గుజ్జు వేసి నూరుకోవాలి. ఈ మామిడల్లము అరకిలో తీసుకుంటే 150 గ్రాముల దాకా చింతపండు గుజ్జు తీసుకోవచ్చు. దాంట్లో 100 గ్రాముల ఉప్పు వేసుకొని 150 గ్రాములు కారం వేసుకోవాలి. వేసుకొని దాంట్లో 50 గ్రాముల వరకు బెల్లం వేసాను. బెల్లం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి, తడి తగలకుండా చూసుకోవాలి. ఒక అర చెంచా మెంతిపిండి, చెంచా ఆవు పిండి వేసుకున్నాను. తర్వాత నేను బెల్లం కొంచెం తక్కువగా తింటామని తక్కువగా తీసుకున్నాను. చాలా రుచికరమైనటువంటి పచ్చడి మన కోసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.